కాకతీయ రుద్రేశ్వర దేవాలయం, రామప్ప టెంపుల్ వచ్చామా. సో ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నామా. 800 సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ ఇది. ఇక్కడ చూస్తే మనకి రామప్ప టెంపుల్ టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి, అంటే హిస్టరీ. ఈ ప్లేస్ అయితే మొత్తం గ్రీనరీతో ఉంది. నేను 4-5 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ గ్రీనరీ అంతా లేదు. టెంపుల్ అయితే బాగా డెవలప్ చేశారు ఈ మధ్యలో. ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్స్ ఉంటుంది, వరంగల్ నుంచి అయితే 70 కిలోమీటర్స్ ఉంటుంది. టెంపుల్ చుట్టూ అయితే ఫుల్ గ్రీనరీతో పెట్టారు, చాలా అట్రాక్టివ్ ఉంది. ఈ టెంపుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో రిజిస్టర్ అయి ఉంది. ఈ టెంపుల్లో కాకతీయుల కల్చరు, వాళ్ళు పూజించిన దేవుళ్ళు, వాళ్ళ విధానాలు, వాళ్ళు ఎవరితోని ట్రేడ్ చేశారు, అంటే విదేశీ వాళ్ళతో ఎవరెవరితో ట్రేడింగ్ చేశారు, అన్ని గుర్తులు ఈ టెంపుల్లో ఉంటాయి. ఇక్కడ చూస్తే మీకు 2 టెంపుల్స్ కనబడుతున్నాయి కదా. ఎందుకు అలా ఉంది అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మెయిన్ టెంపుల్ కట్టే ముందు చిన్న టెంపుల్ కట్టారట, దాని ప్లానింగ్ కోసం. సో ఈ చిన్న టెంపుల్ అనేది ఒక డిజైన్, ఒక ప్రోటోటైప్ లాగా అనమాట. పెద్ద టెంపుల్ కట్టక ముందు ఈ చిన్న టెంపుల్లోనే పూజలు జరిగేటి. ఈ టెంపుల్ గోపురానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ టెంపుల్కి యూజ్ చేసిన స్టోన్ లైట్ వెయిట్ స్టోన్. ఈ లైట్ వెయిట్ స్టోన్ వాటర్లో తేలుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఆ గోపురం యొక్క వెయిట్ ఈ కిందున్న స్టోన్స్ మీద పడద్దు అనేది దాని కాన్సెప్ట్ అనమాట. సో ఈ యొక్క టెంపుల్కి మొత్తం ప్లాస్టింగ్ చేసేసారు, అందుకే మనం ఆ స్టోన్ ఇక్కడ చూడలేకపోతున్నాం. కానీ ఓల్డ్ టెంపుల్లో ఆ ప్లాస్టింగ్ జరగలేదు. సో ఓల్డ్ టెంపుల్లో బ్లాక్గా ఉన్న స్టోన్స్ అన్నీ అవే లైట్ వెయిట్ స్టోన్స్ మాత్రమే. ఈ టెంపుల్ని అయితే శాండ్ బాక్స్ టెక్నాలజీ యూజ్ చేసి కట్టారు. ఎన్నో ఎర్త్క్వేక్స్ని తట్టుకున్న హిస్టరీ ఉంది దీనికి. దానికి కారణం ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీ. మనం ఎంట్రన్స్లో చూస్తే 2 ఏనుగుల విగ్రహాలు ఉన్నాయి. ఈ ఏనుగుల విగ్రహాలు స్ట్రెంత్ని రిప్రజెంట్ చేస్తుంది, కాకతీయుల యొక్క స్ట్రెంత్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. మీరు ఇక్కడ చూస్తే ఒక స్తూప కనబడుతుంది కదా, ఆ స్తూప మీదనే కాకతీయుల హిస్టరీ మొత్తం రాసి ఉంటుంది. ఇదే ఓల్డ్ టెంపుల్, ప్రోటోటైప్ టెంపుల్ అనమాట. టెంపుల్ అయితే చాలా హైట్ లో ఉంది. ఇప్పుడైతే మనం పైకి ఎక్కి చూద్దాం ఒకసారి. ఈ టెంపుల్ వాల్స్ పైన చాలా శిలా విగ్రహాలు ఉన్నాయి. ప్రతి శిలా విగ్రహానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది ఇందులో. ఈ విగ్రహాలలో ఈజిప్ట్ మమ్మీ, పర్షియన్స్ కూడా ఉన్నారు. అంటే వాళ్ళు గ్లోబల్ ట్రేడ్ కూడా చేసేవాళ్ళు. అన్ని శిలల రూపంలో చెక్కి పెట్టారు. ఈ ఏనుగులన్నీ ఒక వరుసలో చెక్కి పెట్టారు, ఎందుకంటే ఈ ఏనుగులే ప్రదక్షిణ డైరెక్షన్ చూపిస్తాయి అన్నమాట. ఇలా 526 ఏనుగులు చెక్కారు. ఒక ఏనుగు ఉన్న స్టైల్ ఇంకొక ఏనుగు ఉండదు. 526 గుడి చుట్టూ డిఫరెంట్ స్టైల్స్ చెక్కారనమాట. అప్పట్లో రవాణా కోసం ఏనుగులను ఎక్కువ వాడేవారు, అందుకే ఏనుగులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ గుడి చుట్టూ ఉన్న స్తంభాల మీద 12 స్త్రీమూర్తుల విగ్రహాలు ఉంటాయి. వీటినే మధునికలు అని పిలుస్తారు. ఈ 12 విగ్రహాలు డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటాయి. వీటిలో 11 విగ్రహాలని అలావుద్దీన్ ఖిల్జీ, ఢిల్లీ సుల్తానాత్ వాటిని డిస్ట్రాయ్ చేయించాడు. మనం చూడడానికి ఒకే ఒక విగ్రహం చాలా బాగుంటుంది. సో ఆ ఒక విగ్రహాన్ని మాత్రం కరెక్ట్ గా చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఉన్న స్టార్ ఈ యొక్క టెంపుల్ యొక్క స్ట్రక్చర్ రిప్రజెంటేషన్ అట. అంటే మనం టెంపుల్ ని పైనుంచి చూస్తే, పైన యాంగిల్ నుంచి ఈ స్టార్ యొక్క వ్యూ ఉంటుందంట. టెంపుల్ ఈ స్టార్ షేప్ లోనే ఉంటుంది. అయితే ఇంత పెద్ద టెంపుల్ కట్టించింది కాకతీయులు. అందులో సోల్జర్ రేచర్ల రుద్ర అనే వ్యక్తి సేనాధిపతి కట్టించాడట. శిల్పి మాత్రం రామప్పనే. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఏ టెంపుల్ కి శిల్పి పేరు పెట్టలేదు, ఈ యొక్క టెంపుల్ తప్ప. ఇక్కడ కొన్ని స్తంభాల మీద సింహం బొమ్మ కనబడుతుంది, కొన్ని స్తంభాల మీద మధునికల విగ్రహాలు కనబడుతుంటాయి అన్నమాట. సింహాలు ధైర్యానికి ప్రతిరూపం. అయితే కాకతీయుల ధైర్యానికి చిహ్నంగా సింహాల యొక్క శిల్పాలని ఈ స్తంభాల మీద ఉంచారు. ఈ టెంపుల్ పక్కనే ఇంకో టెంపుల్ ఉండేది. అది శిథిలావస్థలో ఉండడం వల్ల అక్కడ రాళ్ళని తీసి ఒక పక్కకు పేర్చారు. వాటిని మళ్ళీ ఏ ప్లేస్ లో ఉన్నదో ఆ ప్లేస్ లో మళ్ళీ పెట్టేస్తారు. ఇక్కడ ఉన్న శాండ్ ని టెస్ట్ చేస్తే 800 ఇయర్స్ ఓల్డ్ శాండ్ అట ఇది. ఈ టెంపుల్ కింద ఉన్న శాండ్ ని టెస్ట్ చేశారు. సో ఈ శాండ్ 15 అడుగుల లోతు వరకు ఉన్నది. 15 అడుగుల లోతుల్లో శాండ్ తీసి అందులో లూజ్ సాయిల్ వేసి దానిపైన టెంపుల్ కట్టారు. ఈ విగ్రహాలను చూస్తే మనం పూజించే దేవుళ్ళు గుర్తుకొస్తారు. శివుడు, నరసింహస్వామి, లక్ష్మీ గణపతి, ఇలా అందరి దేవతలని వీళ్ళు శిల్పాల విధంగా చెక్కారు. ఈ శిల్పాలలో మల్ల యుద్ధానికి వాడే ఫోర్సెస్ కూడా చూడొచ్చు. నేను టెంపుల్లో ఉన్న ప్రతి శిల్పాన్ని చూశాను. నాకు వాళ్ళు చెక్కే స్టైలు, ఆ శిల్పాలను చెక్కే స్టైల్ చాలా బాగా నచ్చింది. నేను చాలా యునెస్కో రిలేటెడ్ టెంపుల్స్ చూశాను. రామేశ్వరం, తంజావూర్, వీటిలో చోళా డైనాసిటీ వాళ్ళు కట్టిన టెంపుల్స్కి, కాకతీయ డైనాసిటీ వాళ్ళు కట్టిన టెంపుల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్, డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి.
మన హిందూ కల్చర్కి ఎగ్జిస్టింగ్ ప్రూఫ్ అంటే ఈ టెంపుల్సే. మన పూర్వీకులు మన యొక్క హిస్టరీని చెరిపేయకుండా ఇలా శిల్పాల ద్వారా చెక్కి పెట్టారు. ప్రతి ఇండియన్ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ రామప్ప టెంపుల్. ఈ టెంపుల్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక లోకల్ గైడ్ తీసుకోవాలి మీరు. ఈ యొక్క టెంపుల్ యొక్క మీనింగ్ మనకు అర్థమవుతుంది, ఎందుకు ఇది యునెస్కోకి రిజిస్టర్ అయింది అనే విధంగా మనకు అర్థమయ్యేలా చెప్తారు వాళ్ళు. గైడ్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో అడుగుతారు. సో ఖచ్చితంగా మీరు ఒక గైడ్ని హైర్ చేసుకోండి. ఈ టెంపుల్ని మాత్రం విజిట్ చేయడం మర్చిపోకండి. ఈ టెంపుల్ని మీ విజిటింగ్ లిస్ట్లో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఈ మెయిన్ టెంపుల్నే రుద్రేశ్వర ఆలయం అని పిలుస్తారు. నంది కూడా చాలా పెద్దగా ఉంటుంది. మనమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం, చూద్దాం టెంపుల్ లోపల అసలు ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎలాంటి స్టైల్లో కన్స్ట్రక్షన్ చేశారో చూద్దాం మనం ఒకసారి. కాకతీయుల డాన్సింగ్ స్టైల్ పేరుని తాండవం అంటారు అనమాట. గుడి వాల్స్ పైన ఈ యొక్క పేరుని స్టైల్ యొక్క స్టాచ్యూస్ ని మనం చూడొచ్చు. అవి కూడా డిఫరెంట్ పోజెస్ లో వాటిని చెక్కి పెట్టారనమాట. నేను టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే టెంపుల్ మొత్తం అనీవెన్ ఉంది. చాలా భూకంపాల వల్ల చాలా డ్యామేజ్ అయింది టెంపుల్ అయితే. మెయిన్ గా 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపానికి బాగా డ్యామేజ్ అయిందని విన్నాను నేను. టెంపుల్ ఎంత లోపలికి కుంగినా గానీ, ఈ పిల్లర్స్ ఎంత లోపలికి కుంగినా గానీ పైనున్న స్ట్రక్చర్ మాత్రం మారలేదు. చూడండి, ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ బండలన్నీ పైకి లేసి ఉన్నాయి. దానికి ఆపోజిట్ సైడ్ ఉన్న పిల్లర్ లోపలికి వెళ్ళింది. పిల్లర్స్ లోపలికి వెళ్ళడం వల్ల బేస్ పైకి వచ్చేసింది. టెంపుల్ రూఫ్ మాత్రం స్టేబుల్గా ఉంది అట్లనే. సో గోపురానికి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అలాగే ఉందన్నమాట. అందుకేనేమో లైట్ వెయిట్ బ్రిక్స్ పెట్టారు పైన. కోలాటం ఆడే శిల్పాలు అన్ని ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో కోలాటం ఆడుతుండగా ఎలా ఉంటుంది అనేది ఒక డిజైన్ ని చెక్కారు. ఈ చెక్కడంలో ఒక ఫాల్ట్ ఉంటుంది. ఏ ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా కానీ టోటల్ పిల్లర్ తీసేయాల్సి వస్తుంది. సో అలాంటి స్మాల్ మిస్టేక్స్ కూడా జరగకుండా ఎంతో జాగ్రత్తగా చెక్కారు. ఈ పిల్లర్ మీద ఉన్న డిజైన్స్ చూస్తే ఈ జనరేషన్ లో వచ్చిన బ్యాంగిల్ డిజైన్స్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే డిజైన్స్ అన్ని ఇక్కడి నుంచి కాపీ కొట్టినాయి. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. మంచి మంచి శిల్పాలను ధ్వంసం చేశారు ఈ ఢిల్లీ సుల్తానట్ మొఘల్ డైనాసిటీ వాళ్ళు. ఈ స్టోన్ మొత్తాన్ని బ్లాక్ బసాల్ట్ అంటారు. ఈ యొక్క పిల్లర్ లో 3-4 స్టోన్స్ ఉన్నాయి, 3-4 పార్ట్స్ ఉన్నాయి అనమాట. అన్ని ఇంటర్లాకింగ్ సిస్టమ్ తోని ఒక విధంగా పేర్చి పెట్టారు. ఈ డిజైన్ చూడండి, సూది పట్టేంత గ్యాపే ఉంటుంది. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కి 40 years పట్టింది. ఈ 4 పిల్లర్స్ నుంచి సన్లైట్ రిఫ్లెక్షన్ వస్తుంది. ఆ రిఫ్లెక్షనే గర్భగుడిలో పడుతుంది. ఈ పిల్లర్ మీద ఉన్న డిజైన్ ని కోలాటం అంటారు. ఈ పిల్లర్ లో ఈ రేక్ చూసారా, ప్లేన్ ఉంది. ఈ పిల్లర్ ఈస్ట్ ద్వారం నుంచి వస్తుంటే కనబడుతుంది. అయితే భక్తులు టెంపుల్లోకి ఎంటర్ అయినప్పుడు ఎంత బాగుంది అని ఒక దృష్టి తగలకుండా ఒక లోపాన్ని పెట్టారనమాట ఈ పిల్లర్ లో. ఇది ప్లేన్ ఉంటుంది, ప్లస్ కొంచెం సొట్ట కూడా ఉంటుంది దీనికి. కాకతీయుల కట్టడాల్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే మహానందే. ఈ మహానంది మీద ఉన్న డిజైన్స్ కూడా చూడండి ఎంత క్లియర్గా, ఎంత క్రిస్టల్ క్లియర్గా వేశారో. అసలు చాలా క్లియర్గా కనబడుతుంది. ఇది ఈ మహానంది ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు టెంపుల్ ఉంటుంది. సో ఈ మహానంది చాలా హైట్లో ఉందన్నమాట. ఈ మహానంది ఫోజ్ ఎట్లుంటుందంటే ఇమీడియట్ టు అటాక్ లాగా ఉంటుంది అనమాట. అంటే వెంటనే ఆజ్ఞ ఇవ్వంగానే వెళ్ళి యుద్ధానికి సిద్ధం ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక కాలు లేపి పెడుతుంది, ఇంకొక చెవితో వింటున్నట్టు, ఒక కన్నుతో చూస్తున్నట్టు, ఒక ఆర్డర్ రాగానే వెంటనే వెళ్ళి అటాక్ చేయాలి అన్న ఫోజ్లో పెట్టిందనమాట దీన్ని. సో అదొక సూపర్ ఆర్ట్ అనమాట చెప్పాలంటే. ఇదే డిజైన్ మనకి 1000 Pillars టెంపుల్లో కూడా దొరుకుతుంది. అంటే అది కూడా కట్టింది కాకతీయులు కాబట్టి ఇలాంటి సేమ్ డిజైన్స్ కాకతీయుల యొక్క స్టైల్ అని చెప్పాలి. ఇక్కడ చూడండి టెంపుల్ స్ట్రక్చర్ ఎంత బాగుందో. శివుడు టెంపుల్ ఎదురుగానే నంది ఉంటుంది. మీకు 360 degrees వ్యూస్ లో చూపిస్తున్నాను నేను. చూడండి మొత్తం హోల్ టెంపుల్ ని.